ఆకాశవాణి భారతీయ ప్రసార రంగంలో 90 ఏళ్ల సేవలను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్రం, వేమన విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా స్వాతంత్ర అనంతరం దేశ నిర్మాణంలో ఆకాశవాణి పాత్ర అనే అంశంపై బుధవారం వ్యాసరచన పోటీలు వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ పోటీలు జూనియర్స్ 6-7 తరగతులు, సీనియర్స్ 8-9-10 తరగతులు, సూపర్ సీనియర్స్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు మొత్తం 3 గ్రూపులుగా ఈ పోటీలు జరిగాయి. ఇందులో విజేతలుగా జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి టి హిరణ్మయి, ద్వితీయ బహుమతి ఎన్ ధరణీశ్వర్ రెడ్డి, తృతీయ బహుమతి జాహ్నవి చౌదరి, సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి పి భూమిక, ద్వితీయ బహుమతి ఎం పవిత్రారెడ్డి, తృతీయ బహుమతి టి హేమనందరెడ్డి, సూపర్ సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి డి నేహశ్రీ, ద్వితీయ బహుమతి కె తులసి సాక్ష, తృతీయ బహుమతి ఆర్ఎస్ షాల్ని గెలుపొందారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆకాశవాణి తిరుపతి కేంద్రం సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్, వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జునులు మాట్లాడుతూ ఆకాశవాణి ప్రజల జీవితాల్లో సమాచార, విద్య, వినోద రంగాల్లో పోషించిన విశిష్ట పాత్రను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అనంతరం ఈ పోటీలో విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ సాయి రఘునాథ్, వేమన విజ్ఞాన కేంద్రం ప్రతినిధి రొట్టెంకాయల దామోదరం, గురునాథం, డాక్టర్ గోపాల్, జయరామయ్య, రెడ్డప్ప, రఫీ, డాక్టర్ రవీంద్ర కుమార్, డాక్టర్ నిమిరెడ్డి కిట్టన్న, ఎన్వి రమణ ప్రసాద్, విశ్వనాథ్ రెడ్డి, చెస్ బాలాజీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి అశరీరవాణి అయినప్పటికీ కూడా మీ అందరి హృదయాల్లో అది ఆకాశవాణి కూడా ఒక శరీరం అనేది ఏర్పడింది. చాలా సంతోషం. అంటే చక్కగా ఎంత ఉత్సాహంగా ఈ ఆకాశవాణి 90 వసంతాల కార్యక్రమాన్ని మరి ఎంత ఉత్సాహంగా మీరు జరుపుకున్నారు. మేము జరపడానికి మీరు ఇచ్చిన చేయూతను బట్టి మీకు చాలా చాలా ధన్యవాదాలు. యాక్చువల్గా ఆకాశవాణి గురించి మరి మన వక్తలు మాట్లాడుతున్న విషయాలు గమనిస్తూ ఉంటే మాకు కూడా తెలియని విషయాలు చాలా చెప్పారు దామోదరం గారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే మరి ఆ పాప కూడా చక్కగా ఆకాశవాణి గురించి చాలా చక్కగా మాట్లాడింది. రియలీ అంటే ఈ ఆకాశవాణి అనేది నాకు ఒక పాప ఏమో స్టార్టప్ కదా, స్టార్టప్ కంపెనీ అలాంటి ఒక స్టార్టప్ ఐడియా తోటి ముందుకు వచ్చింది. అలాగే ఇంకొక పాప తెలుగు భాష కదా, తెలుగు భాష గురించి తెలుగు భాషని ఎలా ప్రాపగేట్ చేయాలి, ఎలా ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు అంతా కూడా ఇంగ్లీష్ మీడియం ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ రోజుల్లో తెలుగు భాష గురించి, మన అమ్మ భాష గురించి, మాతృభాష గురించి ఎక్కువగా అందరికీ తెలియచేయాలి అని పాప మాట్లాడింది. ఇంకొక పాప అచ్చంగా ఆకాశవాణి గురించి మాట్లాడింది. ఇంకొక బాబు ఈ మార్కులు, ర్యాంకులు గోల్లో ఎన్నో కుటుంబాలు చిత్రమవుతూ ఉన్నాయి. మాకు తెలిసిన ఒక పాప 1000కి 995 వచ్చినాయి. 5 మార్కులు రాలేదని ఇంట్లో బయటకు రాలేదు. 5 మార్కులు ఎందుకు తగ్గినాయి? ఇది చాలా పథెటిక్ కండిషన్. ఆ పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. ఏం 5 మార్కులు ఎందుకు రాలేదు, ఏం చేశారు, ఎక్కడ తప్పు చేశారు, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాస్తావా? ఇది అవసరమా అండి? వస్తేనే చాలా పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు కూడా బజార్లో ఆటోలు నడుపుకుంటున్నారు. ఏ ర్యాంకులు లేనటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు బిల్ గేట్స్ అయినారు, టెండూల్కర్లు అయినారు. ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి చదువు ఒక్కటే ప్రామాణికం కాదు, చదువు ఉండాలి, అదే ప్రామాణికం కాదు. నీ తెలివి కదే కొలమానం కాదుర నాన్న. చలో 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 శరణవు పులుముకొరో, ఎంతో లైఫ్ ఉన్నది ఎదుర నీకు గెలిచి చూపరు. 10కి 10 జీవితము కాదుర కన్నా, నీ తెలివి కదే కొలమానం కాదుర నాన్న. బిలిగేట్స్ చదువులోన డ్రాప్ అవుట్ అంట, మరి లైఫ్ లో నాతనే టాప్ అయినాడంట. బిలిగేట్స్ చదువులోన డ్రాప్ అవుట్ అంట, మరి లైఫ్ లో నాతనే టాప్ అయినాడంట. మైక్రోసాఫ్ట్ పెట్టినాడు, మనకు జాబులు ఇచ్చినాడు. మైక్రోసాఫ్ట్ పెట్టినాడు, మనకు జాబులు ఇచ్చినాడు. ప్రపంచంలో కుబేరుడై గెలిచి చూపినాడు.